జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా 6 గంటలు తిరిగి రావాలి. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. రంజాన్ పర్వమాసం మొదలైంది. అంబటి రాంబాబు అనౌన్స్మెంట్స్ కూడా మొదలైనవి. అంబటి రాంబాబు కూర్చుని గుంటూరుకి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, జంగల్ రాజ్ గుంటూరుకు వస్తున్నాడు అని చెప్పి నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. రంజాన్ మాసంలో ఈ పవిత్ర దినాలను పురస్కరించుకొని గుంటూరు పట్టణంలో ఇఫ్తార్ దావత్లో పాల్గొవాలని పార్టీ నిర్ణయించింది. దానికి సాయంత్రం 6 గంటలకు ఇక్కడికి రానున్నారు. గుంటూరులో ఉన్నటువంటి శ్రీ కన్వెన్షన్లో ఈ దావత్ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టినంత సేపు పట్టలేదు, జగన్మోహన్ రెడ్డి రావట్లేదు, ఇఫ్తార్ విందులో పాల్గొనట్లేదు. ఎందుకంటే ఆయన అన్అవైలబిలిటీ వల్ల. ఇది బయటకు వచ్చిన ఒక రూమరు, ఫ్యాక్ట్. అంబటి రాంబాబు నిన్న వీడియోలో ఏం చెప్పాడంటే, ప్లీజ్ గుంటూరులో ఎక్కడికక్కడ ఫ్యాన్స్ ఉన్నారు, మీరు తొక్కిసలాటలు జగనన్న కోసం హ్యాండ్ షేకింగ్ మూమెంట్స్ ఇన్ని ఉంటాయి, అవన్నీ రేపు ఒక్కరోజు ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ద ఫ్యాన్స్ ఏంటంటే మీరు ఇంత సీన్ చేయకండి రేపు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 6 o'clock కల్లా షార్ప్ ప్రేయర్ మీటింగ్స్లో అటెండ్ అవ్వాలి. ఇది ఎవ్రీ ఇయర్ మాకు ఆనవాయితీ. జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఇఫ్తార్లో పాల్గొంటున్నారు. సో రేపెక్కడా కూడా జంగల్ రాజ్కి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కళ్ళు జంగ్లీ బిహేవియర్ పక్కన పెట్టి ఫ్యాన్స్ అన్న వాళ్ళు కరచలనో హ్యాండ్ షేక్స్ టాటా బై బైలు చెప్పకుండా ఆయన దారిని ఆయన రేపు ఒక్కరోజు వదిలేస్తే ఆయన టైంకి వస్తారన్నాడు. ఏమైంది? పాయే, మొత్తం పాయే. 6-7 నిమిషాలకు కార్యక్రమం ప్రారంభం. కెనాట్ బి పోస్ట్పోన్, కెనాట్ బి డిలే. ఖచ్చితంగా ఆ సమయానికి జరగాలి. కాబట్టి ప్రజలందరినీ, ముఖ్యంగా గుంటూరు ప్రాంతం ప్రజలందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే తండోపుతండాలుగా వచ్చి ఆయన్ని కరచాలనం చేయాలని కోరుకుంటుంది. సరైన సమయానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ ప్రాంతంలో పాల్గొనే విధంగా ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. పెద్ద ఎత్తున రావాలని కాదు, మీరందరూ కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా నేను ఈ విషయాన్ని మీకు చెప్పడం కోసమే ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసేవారు. ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ థ్రెడ్ ఉందండి. ఆ థ్రెడ్ మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. ఐఎమ్ సారీ టు సే బట్ అంబటి నువ్వు ఇచ్చినంత సేపు పట్ల కటింగ్ ఫ్యాన్స్ డోంట్ డిస్టర్బ్ అంటే ఏమైంది? జనాలు కూడా తగ్గేదేలే అని నుంచుంటారు. ఏమైంది? అసలు జంగల్ రాజు రావట్లేదు ఆంధ్రప్రదేశ్కి. 9/3/2026 తాడేపల్లి. గుంటూరులో రేపు ముస్లిం సోదరులకు ఇవ్వాల్సిన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఇఫ్తార్ విందు వాయిదా. ఇంక చెప్పు, పూల బొకేలు తీసుకురావద్దు, దండలు తీసుకురాకూడదు. అంబటి నువ్వు చెప్పేదానికి కొంచెం లాజిక్ ఉండాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు గుంటూరులో జరగాల్సిన ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొనాల్సిన ఈ కార్యక్రమంపై తదుపరి వివరాలు త్వరలో వెల్లడిస్తాం పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. బికాస్ హీఈస్ నాట్ అవైలబుల్. నిన్న కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ్ రెడ్డి, దాని తర్వాత వెంకటేష్ నాయుడు మొరల కింద డబ్బులు లెక్క పెట్టాడు కదా, వాళ్ళందరినీ విచారిస్తుంటే నిన్న ధనంజయ్ రెడ్డి బయటకు వచ్చి తొందరగా పారిపోతా బ్రో నా అక్రమాస్తి వివరాలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. జగన్ ఫ్రెండ్స్ నీడలో బతికిన వాళ్ళందరి మీద ఈడీ వేటు పడిపోతుంది. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? బినామీ ఆస్తులు కూడా కెలికేస్తున్నారు. అసలు ఎవరు చెప్తే రాజ్ కేసిరెడ్డి దగ్గరికి వెళ్ళావు అనే ప్రశ్నలు బయట మొత్తం వస్తున్నాయి కదా. దాంతో విలేకరులందరూ గుమ్మగూడి బాబు ఏం జరిగింది లోపల ఏమడిగారు అని అడిగితే ఆటోలో పారిపోయాడు. ఆ సన్నివేశం నిన్న తగిలిన వెంటనే జగన్మోహన్ రెడ్డిని అవైలబిలిటీ జోన్ 0 అయిపోద్ది. ఇఫ్తార్ విందుకు రావట్లేదు. మరి చెప్పు అంబటి, ఇప్పుడు ఫ్యాన్స్ ఎక్కడా?
ఎవరికి నువ్వు రావద్దని చెప్పావు? ట్రాఫిక్ నిబంధనలు ఎవరికి చెప్పావు? అసలు ఇఫ్తార్ ఉందని నీకెవరు చెప్పారు? ఈ అనౌన్స్మెంట్లు నువ్వు ఎందుకు చేస్తున్నావు? ఇది వైఎస్ఆర్సీపీ నక్షల్ అండి. వీళ్ళు ఇంతే, ఒక మాట చెప్పేస్తారు, ఉద్రిక్తకరమైన వాతావరణం వద్దు. అక్కడ అన్న రావాలి కదా, ముందు అన్న రావాలి కదా. ఎట్లా పెడతారు? ఈరోజు అన్న విజిటింగ్ ఫ్యాకల్టీ రేపటి నుంచి ఉంటాడు, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే టాటా బై బై. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు, టైం టేబుల్స్ ఉండవు. ఎలా బట్టి నువ్వు పరువు తీస్తావు కూర్చుని? ఇలా చివరికి ఏమైంది? ఐఎమ్ నాట్ అవైలబుల్. ఇలా కావాల్సిన తర్వాత వాళ్ళకి వ్యూలు పట్టి ఇఫ్తార్ విందిస్తాడంట. ఎంత నిర్లక్ష్యం ఒక మతం పైన, హిందువుల పైన నిర్లక్ష్యం, చిన్న చూపు, మతం పైన దాడి. ముస్లిం సోదరులకు ఇచ్చే ఇఫ్తార్ విందులో కూడా అన్న అవైలబిలిటీ లేదు కాబట్టి ఉండదు. ఇదే ఏ క్రిస్టియన్ ఇష్యూ అయితే నువ్వు వెళ్ళవా జగన్ పరిగెట్టుకుంటా? నీ నాన్ అవైలబిలిటీ కోసం క్యాన్సిలేషన్లు ఎప్పుడైనా జరిగినాయా? కేక్ ముక్కలు తినిపించడానికి లేకపోతే మత ప్రార్థనలకు వెళ్ళేటప్పుడు నువ్వు ఎప్పుడు వెళ్ళవా? ఇలా ఉంటుంది మానవత్వం జగన్ది. సో మీరందరూ కూడా ఇది చూసిన తర్వాత జగన్ ఏ విషయానికి అవైలబుల్గా ఉంటాడు, ఏ విషయానికి అవైలబుల్గా ఉంటాడు అండ్ అంబటి రాంబాబు చేసిన ఓవర్ యాక్షన్, నో ఫ్యాన్స్ ప్లీజ్ని ఎలా చూస్తారో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.